పేరస్తది కేసీఆర్ అంటే ఆయన 24 లక్షల టన్నుల వరి వండే తెలంగాణను 3.5 కోట్ల టన్నుల వరి వండే తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? రైతులకు తెలియదా? కేసీఆర్ రాకముందు 3 లక్షల ఎకరం ఉన్న పొలం ఇలా 30 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? ఆనాడు 50,000 ఎకరం ఉన్న పొలం ఒక ఎకరం ఇలా 5 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడన్నా ఉందా తెలంగాణలో 5 లక్షల ఎకరం? మన సిరిసిల్ల ఎక్కడన్నా 20 లక్షలకు తక్కువ ఉందా? ఉత్తగానే పెరిగిందా? మరి చూమంతారంటే కేసీఆర్ అంటే ఆయన ఏం చేయకుండానే కాళేశ్వరం కట్టకుండానే మాటలతో డైలాగులు కొడితే స్పీచ్లు కొడితే అయిపోయిందా? ఈయనకేమో తెలియదు ముఖ్యమంత్రికి. పోనీ తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎట్లుందంటే ఇలా ఆయనకు రైతుల ఇప్పుడు కేసీఆర్ మీద కోపము, కాళేశ్వరం మీద కోపము రైతుల మీద దిస్తాడు. పంట పొలాలు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు, తర్వాత చూసుకుందాం, నువ్వైతే ముందు ఆ రిపేర్ మొదలుపెట్టు, వర్షాకాలం లోపల రిపేర్ పూర్తి చెయ్యి, నీళ్ళేవయా స్వామి అంటే అది రాదు. ఇంకా ఘోరం చెప్తా మీకు, ఇంకా ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి అట్లున్నాడు అనుకుంటే కింద వాళ్ళు కూడా అట్లే పాడాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు, నా మీద 4 సార్లు ఓడిపోయాడు. ఇక ఆయనకు ఏమైందో మరి ఎక్కడ లేని అహంకారం వచ్చింది ఒకటేసారి. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేందుకు కానీ కళ్ళు నెత్తికెక్కినాయి. నేను మంత్రిగా నేను 10 ఏళ్ళు పనిచేసిన, నేను కూడా ఎన్నడూ అట్లా మాట్లాడలే. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక విలేకరి, ఒక తమ్ముడు, ఒక ఆయన విలేకరి ఏం చేసిండు, ఇక్కడ ఒక పద్మశాలి సోదరుడు నేత కార్మికుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంటే మనం ఫిబ్రవరిలోనే ఆర్డర్ ఇద్దాము, జనవరిలో ఆర్డర్ ఇద్దాము, మా గూడూరు ప్రవీణ నన్ను సాగొట్టి జల్దీ 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 అని ఇస్తుంటే అయిపోతుండే. ఈసారి వీళ్ళు ఇయ్యకపోతే ఒక నేత కార్మికుడు ఆయన పాపడాలు అమ్ముతున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక విలేకరి, ఒక సోదరుడు జర్నలిస్టు దాన్ని ఒక కథనంగా రాసిన దాని పాపానికి ఈ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అంటాడు ఆయనకు. నేను కూడా విన్నా, నిన్న ఫస్ట్ టైం ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడే ఇంత కణకవరమా అని. ఏమంటాడు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా నేతన్నలట, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా? అయినా పాపడాలు అమ్ముకున్నాడు, నీరోజు ప్యాకెట్లు అమ్ముకున్నాడు, నువ్వు చూసినావా? గింత బలుప వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలే, గిన్ని బల్పు మాటలా? గింత బల్పా? నీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ మీద కోపము, మా పార్టీ మీద కోపం రైతుల మీద తీసుకుంటాడు. నువ్వేమో నీకు ఓట్లు వేయలేదు, సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలు నేతన్నలని చెప్పి బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసి ఇలా వాళ్ళు నిరోధు ప్యాకెట్లు పాపడాలు అమ్ముకునే స్థాయిలో ఉన్నారని చెప్పి హేళనగా మాట్లాడతావా? అసలు ఒక మనిషి అంటోడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు? నువ్వు ఒక నాయకునివా? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, సిరిసిల్ల వేదిక ద్వారా మా తంగళ్లపల్లి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెల సాక్షిగా నేను అడుగుతున్నా. ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తుండట సిరిసిల్లకు. రేవంత్ రెడ్డి గారు రండి, సిరిసిల్లను జిల్లా చేసి ఎంత బాగా అభివృద్ధి చేసిండో కేసీఆర్ తప్పకుండా చూసిపో. మీరున్ననాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసింది మీరు. ఆనాడు నేత కార్మికుల ఆత్మహత్యలకు పేరు పడ్డ సిరిసిల్ల, అట్లాంటిది ఉరిసిల్లను ఇవాళ నిజంగా సిరి సంపదలకు తలతూగి నిలయంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా చేసింది కేసీఆర్, సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఇక్కడ అద్భుతంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, వ్యవసాయ కళాశాల పెట్టింది కేసీఆర్, ఇక్కడ నర్సింగ్ కళాశాల పెట్టింది కేసీఆర్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టింది కేసీఆర్. నువ్వు ఇవాళ వచ్చి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసేందుకు వనికి వస్తావు తప్ప నువ్వు ఎందుకు వనికిరావనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకావరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పు మొదలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇయ్యవు బతుకమ్మ చీరల ఆర్డర్లు? నీకు సిరిసిల్ల అంటే అంత చిన్న చూపుకుందా? ఇక్కడ నేతన్నలు అంటే అంత చిన్నగా కనబడుతుండ్రా? రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి పవర్ లూమ్ వీవర్స్? ఒక్క సిరిసిల్లనే ఉన్నారు. అంటే ఊకుంటాం అనుకున్నావు ఏంది? నువ్వు సిరిసిల్ల నేను వస్తా, మాట్లాడతా, ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా, పీకుతా అనుకుంటే ఊకోం. తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. బతుకమ్మ చీరలు కాదు, ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలి. మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం, నువ్వు ఎక్కువ పని పెట్టు. మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో. చేతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో. సన్నాసి పనులు చేయకు. నా మీద కోపం, సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ మీద కోపమేమో రైతన్నల మీద తీర్చుకుంటావు.
నా మీద కోపమేమో నేతన్నల మీద ఇస్తావు, సిరిసిల్ల నేతన్నల మీద. ఇది ఏ పద్ధతి? ఏ ముఖ్యమంత్రి ఉండి నేను అడుగుతున్నా. ఇంకా సిగ్గులేదు వాళ్ళకి నిజంగా కూడా చెప్పాలంటే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బతుకమ్మ చీరలు ఆర్డర్ లియరు, మీదికెళ్ళి దొబ్బి తిన్నది సాల్ లేదా అని మాట్లాడతాడు. ఎవడా దొబ్బి తిన్నది? నీ కాంగ్రెస్ వాళ్ళు దొబ్బి తిన్నారు. అధికారంలో 50 ఏళ్ళ నుండి పందికొక్కుల్లాగా దోచుక తిన్నది మీరు. దొబ్బి తిన్నదని ఎవరిని మాట్లాడుతున్నావు? మన నేతన్నలను. అందుకే నేను అనేది, మహేందర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కన్నులు ఎత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పద్ధతి మార్చుకో, మంచిది కాదు. అధికారంలోకి రాగానే 100 రోజులకే గింత టెంపర్ వస్తే ఎట్లా? కానీ అధికారంలో నువ్వు వచ్చినావా? నువ్వు గెలిచినావు? ఇడేమన్నా నువ్వు ఎమ్మెల్యేవా? 4 సార్లు ప్రజలు ఓడగొట్టిరు, ఇంకా బుద్ధి రాలేదు. దానికి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు. అందుకే నేను అనేది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడే లక్ష్మక్క అన్నది, నిజంగా సిగ్గు శరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన వస్తాడు రేవంత్ రెడ్డి, ఇక ఆయనలో వచ్చిన రిబ్బన్ కట్ చేస్తాడు. మనం కట్టిన బిల్లుకు సున్నాలు మనం, మరి ఆయన సున్నం ఇస్తే ఎందుకు వస్తుండే, ఎందుకు వస్తుందో తెలియదు కానీ వచ్చి రిబ్బన్ అయితే కట్ చేస్తాడు. ఇక తెల్లారు చూడాలి వీళ్ళ కాంగ్రెస్ లో బిల్డప్. మావోడే కట్టిండు, మావోడే కట్టిండు, మావోడే కట్టిండు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కడితివి? ఏం సంగతి? ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత సిగ్గులేనితనం అంటే, ఇప్పుడు ముస్తాబాద్ పోతే ముస్తాబాద్లో చెప్తాను, అక్కడనట ముస్తాబాద్ చెరువుకు అంటే కుడెల్లి వాకిల్ మల్లన్న సాగర్కి వెళ్ళి మనం నీళ్లు విడుదల చేయించినందుకు మొన్న 1/2 TMC నీళ్ళు వచ్చినాయట. దానికట రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలట. ఏం చేసిండని పాలాభిషేకాలు? ఆ నీళ్లు మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, కుడెల్లి వాగుల నీళ్లు నింపుడు నేర్పింది కేసీఆర్. మొన్న 1/2 TMC నీళ్లు ఇస్తానట, దానికి పాలాభిషేకాలట. ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇంత సిగ్గులేనితనం నిజంగా అది గొప్ప లక్షణం. రాజకీయాల్లో సిగ్గులేనితనం అనేది చాలా గొప్ప లక్షణం. అది రేవంత్ రెడ్డికి ఉన్నంత గొప్పగా ఆ లక్షణం ఇంకోళ్ళకి లేదు. ఎందుకంటే నాకు గమ్మత్ అనిపిస్తాను. ఆయన వచ్చిండు ఇంక 80-90 రోజులు అయిందా సార్? ఎన్ని రోజులే? 90 రోజులు అయినట్టుంది. ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత ప్రజలు చూసుకుంటారు. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపిస్తుందంటే, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు కూడా సిగ్గుపడతలేడు ఆయన. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకున్నందుకు సిగ్గే పడతలేడు. నేను 15,750 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మా తమ్ముళ్లను, పత్రికల ద్వారా చూస్తున్న మా టీవీల ద్వారా చూస్తున్న మా తమ్ములను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా? మరి ఆడికెళ్ళి వచ్చే ఉద్యోగాలు పెళ్లే కాకపోయా, పిల్లలు ఆడికెళ్ళి ఉట్టిరి.